హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు త్రికోణాసనము. త్రికోణాసనంలో మనము చాలా వేరియేషన్స్ చేశాము. అయితే ఈ యొక్క త్రికోణాసనంలో మనము లాటరల్గా చాలా డీప్గా బెండ్ అవ్వబోతున్నాము. సాధారణంగా త్రికోణాసనంలో లాటరల్గానే మనము బెండ్ అవుతాము. అయితే ఈ యొక్క లాటరల్ బెండ్లో మనము ట్విస్ట్ లాగా కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క ఆసనంలో చాలా డీప్గా వెళ్ళబోతున్నాము. ఈ యొక్క ట్విస్ట్ మన సైడ్ భాగాలపై చాలా తీవ్రంగా పనిచేస్తుంది. ఏ విధంగా ఈ ఆసనం చేస్తామో చూద్దాము. చూసే ముందు మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మనము కొన్ని ఆసనాలను చేసి దాని తర్వాత ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇలా వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చొని కొంత సమయం పాటు వీపుని నిటారుగా చేయడానికి చూడాలి. ఇక్కడ ఈ వజ్రాసనంలో జనరల్గా మన వీపు అనేది చాలా స్ట్రైట్గా ఉంటుంది. అయితే ఇక్కడ పొట్ట కండరాలను బిగిస్తూ ఛాతిని విశాలంగా చేస్తూ మనము కొంత సమయం పాటు కూర్చోవచ్చు. ఈ విధంగా చేతులని చెరోవైపు తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేసి రివర్స్ చేస్తూ కూడా ఈ విధంగా కొంత సమయం పాటు ఉండవచ్చు. పొట్ట కండరాలని బిగిస్తూ ఈ విధంగా మనము చేతులని పైకి చేస్తూ ట్రాక్షన్ చేస్తూ స్పైన్ని చాలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మన వీపులో ఉండే కండరాలు, వెన్నుముకలో ఉండే కండరాలు చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. కొంత సమయం పాటు ఇలా ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులను చెరువైపు చేసి మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఈ విధంగా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ కిందికి రండి. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళి చేతులని పైకి కిందికి చేస్తూ ఉండండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము స్పైన్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత బ్లాక్స్ని ఇలా పెట్టేసి ఈ విధంగా కుడి మోచేతిని బ్లాక్ పై పెట్టేసి సైడ్లో బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యేటప్పుడు మనకు ఎలా అనిపిస్తుందో గమనించాలి. టీషర్ట్ పైకి వస్తుందని ఇలా కవర్ చేస్తూ ఉండకండి. ఆసనంలోనే ఉండండి. చాలామంది వ్యక్తులు ఆసనం నుంచి జనరల్గా బయటికి వెళ్తూ క్లోత్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఇలాంటి ఆసనాలలో టీషర్ట్ కంపల్సరీగా పైకి కొద్దిగా వచ్చేస్తుంది. ఇలా సైడ్ టు సైడ్ మనము బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. అలా చేసి పైకి వచ్చేయండి. ఈసారి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఈ యొక్క ఎడమ భుజాన్ని చాలా ముందుకు తీసుకొని రండి. ఈ యొక్క ట్విస్ట్ ఛాతీలో కాకుండా పొట్ట ఇంకా వెన్నుముక్క వైపు ఎలా అనిపిస్తుందో గమనించాలి. సెంటర్కి వచ్చేసి రెండో వైపు కూడా ట్విస్ట్ చేద్దాము. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవ్వండి. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి.
ఈసారి ఇలా ట్విస్ట్ అయినప్పుడు పొట్టని లోపలికి స్క్వీజ్ చేస్తూ పొట్ట దగ్గర బాగా ట్విస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. రెండో వైపు కూడా అదే విధంగా ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత ట్రయాంగిల్ పాస్చర్ చేద్దాము. ఈ విధంగా త్రికోణాసనం చేయండి. త్రికోణాసనంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసి రెండో వైపు కూడా త్రికోణాసనం చేయాలి. అలా చేసి పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ త్రికోణాసనంలో సైడ్ భాగాలలో పడే స్ట్రెచ్ని చాలా ఇంటెన్స్గా చేసుకుంటూ పొట్టని మనము బాగా స్క్వీజ్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా త్రికోణాసనంలో వెళ్ళి కుడి చేతిని ఇలా ఎడమ యాంకిల్ కాకుండా ఎడమ కాఫ్ భాగం పిక్క భాగం దగ్గర తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి మోచేతిని ఇలా బెండ్ చేద్దాము. దీంతో ఎక్కడ ఏమి మనకు అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. అయితే ఇలాంటి త్రికోణాసనంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన హార్ట్ అనేది నేవల్ కంటే కిందికి వెళ్ళిపోయింది. సాధారణంగా త్రికోణాసనంలో నేవల్ కంటే కిందికి హార్ట్ వెళ్ళకుండా చూస్తాము. ఇప్పుడు ఈ యొక్క ఎడమ చేతిని ఇలా తీసుకెళ్తూ వెనకాల నుంచి తీసుకెళ్తూ ఇలా పట్టుకోండి. ఎడమ చేతితో కుడి కాఫ్ మసిల్ని పట్టుకోవాలి, కుడి చేతితో ఎడమ కాఫ్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనము స్ట్రెచ్ చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ముఖ్యంగా ఈ సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. సైడ్ భాగాలతో పాటు మనం వెన్నుముక్క ఈ కింది భాగాలలో కూడా ఈ యొక్క స్ట్రెచ్ చాలా తీవ్రంగా మనకు తెలిసి వస్తుంది. అలానే ఈ భుజము సైడ్ భాగంలో కూడా ఈ యొక్క స్ట్రెచ్ మనకు చాలా తెలిసి వస్తుంది. కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయి కాళ్ళని మార్చి ఇప్పుడు మనము రెండో వైపు త్రికోణాసనంలో వెళ్దాము. వెళ్తూ ఇంకా కిందికి వెళ్ళండి. ఎడమ చేతితో ఇలా కుడి పిక్క భాగాన్ని పట్టుకోవాలి. ఇక్కడి వరకు మనము చేయగలుగుతాము. దీని తర్వాత ఉన్న ఈ యొక్క ఆసనం మనము చేయడానికి కష్టంగా భావిస్తాము. పొట్ట కండరాలని బిగించండి. బిగించి ఈ విధంగా ట్విస్ట్ అవ్వాలి. అలా చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. కొంత సమయం పాటు మనము ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత మనము కింద కూర్చుందాము.
మన సంపూర్ణ శరీర పైభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. ఇలాంటి చాలా ఇంటెన్స్గా ఉండే త్రికోణాసనము మనము బిగినర్స్ నేర్చుకోలేరు. అయితే మీరు ఇంతకుముందు ఈజీగా ఉన్న త్రికోణాసనం వర్షన్స్ చేస్తూ ఈ సైడ్ భాగాలలో ఇక్కడ భుజం వీపు వెనకాలలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనము త్రికోణాసనము. ఈ త్రికోణాసనంలో మనము ట్విస్ట్ చేస్తున్నాము. అయితే ఇది పరివృత్త త్రికోణాసనం కాదు. అవునా? కాదండి, పరివృత్త త్రికోణాసనం కాదు. ఇక్కడ మనము చేతులని మన కాళ్ళ పిక్కల భాగాలని పట్టుకొని కొద్దిగా నడుము దగ్గర ట్విస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఈ యొక్క ఆసనము చాలా కష్టమైన ఆసనము. మీరు మీ నడుముని వీపుని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనం చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇలా వీపుని స్ట్రైట్గా నిటారుగా చేసి కూర్చోండి. చేతులను చెరువైపు చేయండి. చేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్తూ వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. రివర్స్గా చేసి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉంటూ మన వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఉండండి, వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని వదిలేసి కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు మనం చేద్దాము. పైకి తీసుకొని ఇంటర్లాక్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి, కిందికి తీసుకొని రావాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేద్దాము. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఒక మోచేతిని కింద పెట్టేసి సైడ్ టు సైడ్ స్ట్రెచ్ అవుదాము. కుడివైపు స్ట్రెచ్ అవ్వండి, అలానే ఎడమవైపు కూడా స్ట్రెచ్ అవ్వాలి. కుడివైపు స్ట్రెచ్ అవ్వండి, ఎడమవైపు స్ట్రెచ్ అవ్వాలి. ఇలా కుడివైపు ఎడమవైపు రెండు వైపులా మనము బాగా స్ట్రెచ్ అవుదాము. నడుము భాగంలో ఛాతీ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని బాగా ఆడించాలి. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. కుడివైపు బాగా ఇంటెన్స్గా ట్విస్ట్ అవ్వండి. పొట్టని బాగా మడత పెట్టినట్టుగా ట్విస్ట్ చేయాలి. ఛాతి దగ్గర ట్విస్ట్ అయినా కాకపోయినా పొట్ట దగ్గర మాత్రం బాగా ట్విస్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. అలానే రెండో వైపు ట్విస్ట్ అవుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈసారి కుడివైపు ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఎడమ చేతిని ఇలా కుడి మడమ వైపు తెచ్చి కుడి చేతిని ఎడమ వైపు తీసుకెళ్ళండి. అలా మడమలని పట్టుకొని ఇంకా బాగా ట్విస్ట్ చేయగలుగుతామా గమనించండి. ఛాతిని బాగా ఓపెన్ చేయాలి. అలానే రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ చేద్దాము. ఛాతిని ట్విస్ట్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తూ ఉండండి. ఇలా చేసిన తర్వాత సెంటర్కి వచ్చేసి మోకాలపై వెళ్ళి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. మార్జరీ ఆసనము మనము వీపుని వార్మప్ చేసుకోవడానికి చేస్తున్నాము. అలా చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి పైకి వచ్చేసి ట్రయాంగిల్ పాస్చర్ అంటే త్రికోణాసనానికి పైకి వచ్చి నిలబడాలి. ఒక కాల్ని సైడ్ వైపు చేసి వేరే కాల్ని పాయింట్ చేస్తూ ఉండాలి ఫార్వర్డ్గా. రెండు చేతులని పైకి తీసుకెళ్ళి కుడి చేతిని కుడి యాంకిల్ పై తెచ్చిపెట్టండి. మోకాలని ఇక్కడ బెండ్ చేయకూడదు. ఇలా చేస్తూ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. కిందికి వెళ్ళండి. అయితే ఈసారి మన పైనున్న చెయ్యి ఎడమ చేయితో నడుముని పట్టుకొని కుడి చేయితో ఎడమ కాలు పిక్క భాగాన్ని పట్టుకోవాలి. అయితే ఇక్కడ ముందుకి బెండ్ అవ్వకూడదు. ఆ తల కుడివైపే ఉండాలి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎంత సివియర్గా ట్విస్ట్ అనిపిస్తుందో గమనించండి.
కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. మళ్ళీ అదే ఆసనంలో వెళ్దాము. ఇక్కడ ఆ కుడి చేతిని ఎడమ కాలు దగ్గర పిక్క దగ్గర పెట్టేసి బెండ్ చేయండి కొంచెం మోచేతిని. ఆ ఎడమ చేతిని తల వెనకాల నుంచి తల పైనుంచి చెవు దగ్గర నుంచి తీసుకెళ్తూ కుడి పిక్క భాగాన్ని పట్టుకోగలగాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టుకొని మనము ఛాతిని బాగా ట్విస్ట్ చేస్తాము, ఓపెన్ చేద్దాము. నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క సైడ్ ప్రాంతాలలో భుజ భాగంలో చాలా 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 ఇంటెన్స్గా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. నెమ్మదిగా పైకి వచ్చేయండి. కుడి కాళ్ళ వేలని లోపలికి చేసి ఎడమ కాళ్ళ వేలని బయటికి చేద్దాము. ఎడమ చేతిని కిందికి చేసి కుడి చేతిని పైకి చేద్దాము. ట్రయాంగిల్ చేయండి. త్రికోణాసనంలో ఉండండి. తలని ముందుకు చేయరాదు, తలని కాలు మడమ దగ్గరే పెట్టాలి. ఇలా కొన్నిసార్లు త్రికోణాసనం చేద్దాము. పైకి వచ్చేసేయండి. మళ్ళీ త్రికోణాసనంలో వెళ్ళండి. ఈసారి ఆ కుడి చేతిని నడుము దగ్గర పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. పొట్టని లోపలికి బిగించండి. లాటరల్గా ఎలా స్ట్రెచ్ పడుతుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఈసారి మళ్ళీ కిందికి వెళ్ళి ఆ ఎడమ చేతిని కుడి కాలు దగ్గర పిక్క భాగంలో తీసుకెళ్ళాలి. ఛాతిని అదే విధంగా ట్రయాంగిల్లో ఎలా అయితే ఉందో అలా ట్విస్ట్ చేయాలి. అలా లాటరల్గా స్ట్రెచ్ పడేలాగా చూడాలి. లాటరల్ భాగంలో సైడ్ భాగాలలో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ ఇక్కడ పడుతుంది. అయితే ఈ ఆసనంలో మన గుండె కూడా పొట్ట కంటే కిందికి వచ్చేసింది. పైకి వచ్చేయండి. ఈ ఒక్కసారి మనము ఆసనం కంప్లీట్గా చేయడానికి ప్రయత్నిస్తాము. ఎడమవైపు కుడివైపు కంటే ఆసనము కష్టంగా అనిపిస్తుంది. వెళ్ళండి కిందికి. ఎడమ చేతిని కుడి కాలు దగ్గర, కుడి చేతిని తల వెనకాల నుంచి తీసుకెళ్తూ మనము కాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆ కుడివైపు చూడకూడదు. ఈ విధంగా కాళ్ళని పట్టుకోండి. ట్విస్ట్ అవుతూ ఉండండి. నడుములో ఎలా అనిపిస్తుందో, తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండి పైకి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు త్రికోణాసనం. త్రికోణాసనం చేయడం వల్ల శరీర సైడ్ భాగాలపై చాలా ప్రెషర్ పడుతుంది. సైడ్ భాగాల్లో ఉన్న కొవ్వంతా కరిగిపోయి బాగా టోన్ అవుతాయి. అలాగే మన కాళ్ళలో అలాగే శరీర పై భాగంలో బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా జరుగుతుంది. ఫేస్లో మంచి గ్లో కూడా వస్తుంది. ఈ యొక్క సైడ్ భాగాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడింది. కాళ్ళ వేలని ముందుకు చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఈ యొక్క ఆసనాన్ని మనము కూలింగ్ ఆసనంగా, రిలాక్సేషన్గా చేస్తున్నాము. ఇలా ప్రసారిత పాదోత్తనాసనాన్ని కౌంటర్ ఆసనంగా కొంత సమయం పాటు చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి. కాళ్ళని మూసివేసి ఇక్కడ అలానే కూర్చోవాలి. రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల శరీర సైడ్ భాగాలు అలాగే కాళ్ళ భాగంలో పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు చేసే ఆసనంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు చేసే ఆసనం చేసేటప్పుడు మన ఈ యొక్క సైడ్ భాగంలో వీపు వెనకాల భాగంలో చాలా 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 ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. ఇది అందరూ చేయలేరు. అయితే మీరు చేసి ఈ ఆసనంలో వచ్చేలాగా బాగా వార్మప్ చేయాలి, బాగా ట్విస్టింగ్ చేయాలి. అలా చేసిన తర్వాత మీరు ఈ ఆసనంలో వెళ్ళాలి. ఈ ఆసనం చేయడానికి ఎన్నో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఎవరికైతే లోవర్ బ్యాక్లో చాలా పెయిన్ ఉందో, ఎవరికైతే భుజాలలో అంత ఫ్లెక్సిబిలిటీ లేదో, అలాంటి వాళ్ళు ఇలాంటి ఆసనాలను చేయకూడదు. చేయడం వలన మీరు ఏదైనా కండరంని గాయం చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రంలో త్రికోణాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ సైడ్ భాగాలను బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ.
బాయ్.